కూర్చుందాం. దేవుని ఘనమైన శుభ చరిత్ర కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎలా తిప్పమ్మ కొంచెం. ఓకే, అక్కడొక్కరు కూర్చోండి. చేసు ఇలాగ వేసుకోండి. ఒకరు ప్రసాద్ తప్ప అందరిలో వచ్చేయండి. అలా ఉంచండి. ఆ చైర్ కూడా తీసేయండి. అక్కడ ఇలా వచ్చి ఇక్కడ పేడ దగ్గర కూర్చో. రైట్. మరి ఈ మట్టలాది వరపు శుభ దినాన్న మనందరము మరొక పర్యాయము ఇలాగన కలుసుకుని ఆయన నామాన్ని మహింపరిచే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. హల్లెలూయా. మరి ఈ సంఘాన్ని స్థాపించిన మరి చాలా పెద్ద పంతులమ్మ గారు, మరి ఆమె ఒక దర్శనము కొండపైకి ఈ మట్లాది వరపు దినాన్న ప్రభువారు ఆయన యొక్క దేవదూతలతో దిగి వచ్చుట చూసి మరి ఇలాగున ఖచ్చితంగా డాడీకి చెప్పారంట, బాబు నేనున్నా లేకపోయినా ఖచ్చితంగా మట్లాది వరపు దినాన్న మీరు గ్రామం అంతా తిరుగుతూ ఆయన నామాన్ని మహిమపరచాలి, కొండపైకి వెళ్ళాలి అని చెప్పి తల్లిగారు చెప్పిన రీతిగా ఉదయకాలన్న మీలో చాలామంది, కొన్ని వందల మంది ఈ మట్లాది వరపు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. హల్లెలూయా. హోసన్నకే హోసన్నకే అలాగున పాడుతూ మరి ప్రభు నామాన్ని యవ్వన బిడ్డలు ప్రస్తుతించారు. చిన్న బిడ్డలు కూడా, చాలా చిన్నపిల్లలు కూడా ఏకీభవించారు. మరి ఒక ద్వారం అంటే ఇంకా సిలువ ధ్యానాల్లో ముగింపులో మనము ఉన్నాము. ఈ సంగతిని అందరూ కూడా గుర్తించి ఈ పరిశుద్ధ వారంలో చక్కగా యేసుని ఆరాధించడానికి మీరందరూ కూడా సిద్ధపడి రావాలని ప్రభుపక్షంగా కోరుతున్నాను. మరొక మారు చేరువచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వక మట్లాది వారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో అందరం లేచి నిలబడితే ఒక లేఖన భాగాన్ని ప్రభు నామాన్ని మహింపరుస్తూ మనం విందాం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా విందాం. పురుషులు ఎవరైనా వచ్చి చదవగలిగితే సంతోషమని అనుకుంటున్నాను. చిన్న ఎవరు ఉన్నారు చూడు బయట. సతీష్ ఉన్నాడా? మందపల్లి సతీష్ ఉన్నాడా? సతీష్ని పిలు. సతీష్ రానన్నా రా. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు. మొదటి వచనం సతీష్ చదివి వినిపిస్తారు. 2వ వచనాన్ని మనము చదువుదాం. కొంచెం కన్ఫ్యూజన్గా కీర్తనలాగా లేకపోయినా కొంచెం కష్టమైనా కానీ ఉత్తర ప్రత్యుత్తరాలుగా అందరం కూడా చదివే ప్రయత్నం చేద్దాం. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలివ చెట్లు కొండ దగ్గర ఉన్న బెత్సేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల ఇద్దరిని చూచి, ఎవడైనాను మీతో ఏమైనాను అని నీ ఏడల అవి ప్రభు నాకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపెను. ఇదిగో నీ రాజు సాత్వికుడే గాడిదను, భారవాహిక పశువు పిల్లనై ఉన్న చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. ఆయన
ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. యేసు దేవాలయంలో ప్రవేశించి చేయువారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గొవ్వలమ్మల వారి పీఠములను పడద్రోసి నా మందిర ప్రార్థన మందిరం అనబడును. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగారు. అందుకు యేసు వినుచున్నాను, బాలురి యొక్కయు చంటి పిల్ల యొక్కయు నోట స్తోత్రం సింతింపచేసి తిని అని మాట మీరు ఎన్నడూనూ చూడ చదవలేదా అని వారితో చెప్పి దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దించింది. నీకు మహిమా కలుగునుగాక. కూర్చుందాం. దేవుని ఘనమైన నామాన్ని బట్టి మీ అందరికీ మరొక మారు శుభాలు తెలియజేస్తున్నాను. ఇంటికి వెళ్ళాక మరొకసారి ఈ మాటలన్నీ కూడా చదువుకొని చక్కగా ఈ మట్ల ద్వారా ఉన్న మర్మాన్ని మీరు గ్రహించాలని ప్రభుపక్షంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆమెన్. అందరూ నోరు తెరిచి సంతోషంగా చెప్దాం, గట్టిగా, ఇంకా గట్టిగా. బాగున్నారు అందరూ? మరి చాలా ఒక సుదీర్ఘమైన ప్రయాణం, ఇంచుమించుగా ఒక 40 దినాలుగా మనం ఎప్పటికప్పుడు దేవునిని మహిమపరుస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ నేటికి 40వ దినంలోనికి ప్రవేశించాం. ఆమెన్. మరి వచ్చే వారం శుక్రవారం కొండపైన గుడ్ ఫ్రైడే ఆరాధన మీ అందరికీ తెలుసు కదా. 7 మాటల గురించిన ధ్యానము ఆ స్థలములో. అలాగే తదుపరి శిరీష నాగమని వీరు చక్కని ప్రేమ విందు వచ్చిన వారందరికీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానిని కూడా మీరు గమనించి త్వరగా మీ పనులు ముగించుకొని ఆయన నామాన్ని రావాలని కోరుతూ ఉన్నాను. అలాగే వచ్చే వారం ఆదివారం చెప్పాలేంటి, ఈస్టర్ సండే కదా. కాబట్టి ఈస్టర్కి అందరూ సిద్ధపడాలి. భోజనాలు అని అనుకున్నాం కానీ చాలా ప్రయాస. ఆల్రెడీ మా సౌమ్యులు పూజిత అని మేము ఉన్నాం, చికెన్ ఇస్తామని చెప్పారు. కానీ ఇంకా వండడానికి, ఎందుకంటే పిల్లల దగ్గర బలం లేదు, చాలా అలసిపోతున్నారు. ఎందుకంటే గుడ్ ఫ్రైడే మనందరం 4 గంటలకు 5 గంటలకు ఇంటికి వస్తాం, కానీ వాళ్ళు వచ్చేసరికి 7-8 అవుద్ది. కాబట్టి పనులన్నీ ఇలా జరగడానికి ప్రభు సహాయం చేశారు. దేవుని చిత్తమైతే మరొక పర్యాయం భోజనాలు పెట్టుకుందాం. ఆమెన్. మరి వచ్చే వారం మొదటి ఆదివారం ఏప్రిల్ మాసంలో, కాబట్టి ఈస్టర్ సండేతో పాటుగా ప్రభు బల్ల ఆరాధన ఉంటుంది. సిద్ధపడి బల్లని సమీపించడానికి రావాలి. మరి సమాధుల దగ్గర ప్రార్థన చేయడానికి మీరే నన్ను పిలవాలి. మరి డాడీ అంటే ఆయనకి తెలుసు కాబట్టి ఆయన వచ్చి అన్నీ చక్కబెట్టేవారు. మరి డాడీ చాలా ఆరోగ్యం బాగానే ఉంది, కానీ కొన్ని సంగతులు ఆయన మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి నేనే వస్తాను. ఇన్ కేస్ ఎవరి యొక్క సమాధి దగ్గర నేను రాలేకపోయినా నన్ను పిలవండి, నేను ప్రార్థన చేసే వెళతాను. అంటే మీ యొక్క బంధువులు, స్నేహితులు. అర్థమవుతుందా? ఒకవేళ నేను రాలేకపోయినా మీరు ఎవరు కోపగించుకోవద్దు. నేను 2 గంటలకి నేను ఇక్కడ పాటలు వినిపిస్తే చిన్న మేమందరం ఆని పండు మేమందరం ఉంటాం. మీరు 2:30 కల్లా చక్కగా మీరు సిద్ధపడాలి. నీకు ఎక్కడే సమాధి ఉందా? మరి ఎవరి సమాధి దగ్గర లేకపోతే నా కాబట్టి గమనించాలి. అర్థమవుతుందా? మీరు ఎవరు ఇప్పుడు సరోజనాథ్ లేదంటే సత్యవతి గారు ఇట్లాంటి వారు అందరూ నాతో ఉన్న మిగిలిన వారు మీరు చక్కగా మన పాటలు, మన జనరేటర్ ఎలాగైతే ఈరోజు వినిపించిందో మీకు అలాగే వినిపిస్తే. కాబట్టి సిద్ధపడండి. 2:30 కల్లా కాలనీలో ఉన్న గ్రేవ్ యార్డ్ నుంచి ప్రారంభిస్తాం. కనుక ఖచ్చితంగా నేను ఎవరినైనా ఒకవేళ ఇన్ కేస్ చీకటి ఈ విషయాలు కనుక ఒకవేళ దాటిపోతూ ఉంటే
నన్ను కొంచెం గమనించండి. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం దేవుని చిత్తం అయితే నేను ఉంటే మన అన్ని సజావుగా జరిగితే అప్పుడు అర్థం చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఇది కొంచెం కొత్త, చిన్నప్పుడు ఎప్పుడు వచ్చాను కానీ తర్వాత నేను రాలేదు కనుక గమనించి సహకరించాలని ప్రభుపక్షంగా కోరుతా ఉన్నాను. రైట్, అర్థమైనాయి కదా? వచ్చే వారం ఈస్టర్ సండే భోజనాలు లేవు, మీరే ఏం తింటారో వండుకుంటారో తినేసి త్వరగా రండి. చాలామంది వెజ్ తినేవాళ్ళు ఉన్నారు, మటన్ చికెన్ తినేసి రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే గుడ్ ఫ్రైడే మాత్రం 11 గంటలకే ప్రారంభించబడుద్ది. 1:15 గంటకల్లా ఆరాధన ప్రారంభిస్తారు. 1:10 కల్లా ఆరాధన అయిపోద్ది అని విలియమ్స్ గారు మరీ చెప్పమన్నారు. కొన్ని లక్షల రూపాయలు మీరు చక్కగా ఎక్కాలని ఆయన ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి ఆ మార్గాన్ని కూడా ప్రభు సుగమం చేశారు. దాని ముందున్న స్థలాన్ని కూడా ప్రభు 1 ఎకరం స్థలాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని చిత్తమైతే మీ బిడ్డలందరూ చదువుకోవడానికి ఒక మంచి స్కూలు ఆ స్థలంలో కట్టబడును గాక. ఆమెన్. కోరుకొండ రాజమండ్రి పని లేకుండా ఇంకా దేవుని చిత్తాన్ని బట్టి అదే కాదు దానికి ఆనుకుని ఉన్న మరొక స్థలాన్ని కూడా ప్రభు అనుగ్రహించును గాక. రైట్, ప్రభు సమర్థుడు, ప్రభు చేయగలిగిన వాడు. రైట్, ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మట్లాది వారు ఒకసారి 2 చేతులు తెచ్చిన వాళ్ళు అందరు చేతులు పైకి చూపెట్టండి. ఒక 2 నిమిషాలన్నా హోసన్నకి జయం చెప్దాం. హోసన్నా, 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 హోసన్నా. రాజుల రాజని యేసేకే, రానయ్యున్న ప్రభువునకే, యూదుల రాజుకే, హోసన్నకే. సంతోషం. మీ అందరికి ప్రేమపూర్వక వందనాలు. యోహాను రాసిన సువార్త ఈ మాట చదువుకొని మొట్టమొదట ధ్యానాన్ని ప్రారంభిద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా నేను చేసేదను. ఆమెన్. తలలు వంచని చిన్న ప్రార్థన. ప్రసాద్ మానిటర్ కొంచెం పెట్టినాను. మహాపరిశుద్ధుడా, సియోను రాజా, నిరంతర స్తోత్రార్హుడా, నీ ఘనమైన నామాన్ని మహిమపరుస్తూ ఈ దినమునైనా అల్పులము అభాగ్యులము, ఏ అర్హత లేని వారము మమ్మల్ని ఇంతలాగున ప్రేమించి ఈ 2026 సంవత్సరంలో కూడా బ్రతకనిచ్చి మరొక పర్యాయము ఈ యొక్క మట్టలాదివారపు విజయోత్సవ ర్యాలీలో, ఈ మట్టలాదివారపు ఆరాధనలో మేమందరము పాలు పంపులు పొందే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. ఇది నీ కృప మాత్రమే. దేవా, ఈ యొక్క పరిశుద్ధ వారం అంతా నీ సిలువకు అత్యంత సమీపస్తులుగా, నీకు ఇష్టలైన బిడ్డలుగా మేము మలచబడి దినదినమునైనా నీ ప్రేమను ప్రకటిస్తూ, అలనాడు యెరూషలేములో ఆ ప్రజలు, ఆ జనాంగము, ఆ గుంపు ఎలాగైతే వారి యొక్క వస్త్రములను చాపి ఖర్జూరపు మట్టలు చాతబని ఎలాగైతే నిన్ను మహిమపరిచారో, ప్రతిదినము ఈ PJBCM సంఘ కుటుంబాలుగా నిత్యం అలాగే ఆరాధించే భాగ్యాన్ని నాకు, మాకు, మా అందరికీ దయచేయమని. దేవ, మాట్లాడుతున్న నా మాటలైతే నిష్ప్రయోజనము, వ్యర్థమైన మాటలు, కానీ నీ మాట అయితే జీవితాలను, కుటుంబాలను, బ్రతుకులను బాగు చేసే మాట గనుక నీ పుటమ వేయబడిన నీ శ్రేష్టమైన వాక్కు నీ బిడ్డలకు మీరు అందించి మీరే మహిమను పొందుమని, ఈ మట్లాదివారపు ఆదివారపు ఈ శుభ సమాచారం ప్రతి బిడ్డ తెలుసుకొని ఆనందించే భాగ్యం కోసం ప్రతి బిడ్డ ఆయుధపరచుమని అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి విందాం. ఒకసారమ్మా, నేను తప్పు చెప్పాను, మీరు క్షమించాలి. 19వ అధ్యాయము 34వ వచనం.
అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. తలల పైకి ఎత్తండి ఒకసారి మీ గుండెల మీద మీ కుడి చేతిని వేసుకొని చెప్పండి, ఇది ఏది? మొన్న ఎవరో వాక్యం చెబితే ఆయన అని అంటే ఆయన అన్నాడు, మీ ఆయన అన్నాడు. అలాంటి వెక్కిలి మాటల్లో లేదంటే వెక్కిలి డైలాగులు సేవకులకు తాగవు కదా. ఇది ఏది చెప్పాలి, గుండెల మీద చేసుకొని చెప్పండి అందరూ, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఇది ఏ సందర్భము అని అడిగితే, ఒకరోజు నా ప్రభువారు మట్లాదివారం ఎలాగ ప్రారంభించబడింది అని అంటే, ప్రభువారు ఎప్పుడొచ్చినా కానీ యెరూషలేమునకు వెళుతూ ఉన్నాడు అని అంటే, ఆయన ఇల్లు ఆయన కోసం ఎప్పుడు కూడా వారి యొక్క ద్వారాలు తెరుచుండేవారంట. ఏ ఇల్లు? మీ ఇల్లా? ఎవరిల్లు? మరియా మార్తల గారి యొక్క ఇల్లు. నాకు తెలుసు మీ ఇల్లు ఎప్పుడు యేసే కోసం తెరిచే ఉంటే చప్పలు కొట్టండి. ఆమెన్. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు యెరూషలేమునకు వచ్చినా, ఎప్పుడు యెరూషలేము ప్రాంతాలకు విచ్చేసిన లాజరు గారు లేదంటే మరియా మార్తల వారింటికి వెళ్ళి బస చేసేవారు. ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేసి యూదయ, గలిలయ, సమరయ ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ప్రభు యొక్క రాజ్యమును, ఆయన రాజ్యమును కట్టారు. కనుక ఈరోజు ఆయనకి తెలుసు, నేను యెరూషలేమునకు వెళ్ళేది ఇది లాస్ట్ టైం, ఇంక చివరి పర్యాయం. నేను మరొక మారు ఇంక యెరూషలేమునకు నేను వెళ్ళను, యెరూషలేములోకి ఇంక నేను అడుగు పెట్టను. శరీరధారిగా నరరూపముతో ఈ యొక్క రక్త మాంసములతో దిస్ ఈజ్ ద లాస్ట్ టైం. కనుక నేను బేతనియా బెత్ఫగే నుండి బయలుదేరేసరికి మీరు ఏం చేయాలి? పేతురు, యోహానులు అని అంటే, ఒక ఇంటిని నేను మీకు చూపిస్తా ఉన్నాను, ఒక గృహాన్ని నేను మీకు చూపిస్తా ఉన్నాను, అక్కడికి వెళ్ళండి. అక్కడ మీకు ఏం కనబడతా ఉంది అని అంటే, ఒక కట్టబడిన గాడిద మీకు కనబడతా ఉంది, ఒక కట్టబడిన గార్ధాపం మీకు కనబడతా ఉంది. వెళ్ళి మీరు విప్పేయండి. ఎవరైనా ఒకవేళ ఇన్ కేస్ ఎందుకు మీరు విప్పుతున్నారు అని అడిగితే ఏమని చెప్పాడు? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. స్తోత్రం. ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని బోధకుడు అడుగుతున్నాడని అతనితో చెప్పు. అతను ఏం చేస్తాడంటే తోలి పెడతాడు. ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట ఇది ప్రభువునకు కావాలి. ఎందుకు నేను ఈ మాట చెప్పాను అని అంటే, చెప్పిన ప్రతి ఒక్కరూ కూడా ప్రభువునకు కావాలి. చాలా సందర్భాల్లో ప్రభు అట ఆయన యొక్క అవసరాలు చెప్పాడా లేదా? ఆయన భూమి మీద బ్రతికిన దినాల్లో ఒకరోజు పేతురుని అడిగాడు, పేతురు నీ బోటు నాకు కావాలి, పేతురు నీ యొక్క నావ నాకు కావాలి, ఇస్తావా అని అడిగాడు. ఒక చిన్న పిల్లవాడిని అడిగాడు, నీ దగ్గర ఏముంది అని అంటే, ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు తప్ప మా దగ్గర అడిగాడు. ఇస్తావా? వాటిని ఇస్తాను. ఒకరోజు సిలువలో అడిగాడు. ఏమని అడిగాడు? నాకు దాహము అవుతా ఉంది. ప్రియా దేవుని పిల్లలు, ఒకరోజు అడిగాడు, ఒక వ్యక్తి చనిపోతే కొంచెము స్థలాన్ని అడిగాడు, స్థలమీయుడే అని అడిగాడు కదా. జితేంద్ర గారు మాట్లాడుతూ ఒకరోజు చెప్పారు, స్థలము ఆయనకు ఇవ్వాలి. ఈరోజు ప్రభు వాటి అవసరాలు చెప్తా ఉన్నాడు. ఆయన ఒక అద్భుతము మన జీవితాల్లో జరిగించాలి, ఒక ఆశ్చర్యాన్ని మన బ్రతుకులో జరిగించాలి అని అంటే ఆయన కోరుతున్న మాట, ఆయన ఏదో అడుగుతాడు, దానిని మనం ఇవ్వాలి. ఆమేన్. ఆయన అడిగిన ప్రతిదానిని మనం ఆయనకి ఇచ్చేవారంగా ఉండాలి. అనేక పర్యాయాలను అడగలేదు, కానీ కొన్ని సందర్భాల్లోనే, కొన్ని స్థలాల్లోనే ఆయన ఇది నాకు కావాలని అడిగాడు. ఈ మట్లాదివారపు దినాన దేనిని అడుగుతున్నాడంటే గాడిదని అడుగుతా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ మట్లాదివారపు దినాన్న యజమానికి చెప్పకుండా గాడిదని అడుగుతున్నాడు. ఈ గాడిద నాకు కావాలి, ఈ గాడిద నాకు కావాలి, ఈ గాడిదను నాకు అవసరపడింది అని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు అడగగలిగితే ఏమని అడగాలి? ఒక మంచి మేలు జాతి గుర్రాన్ని అడగాలి, లేదంటే ఒక మేలు జాతి ఎద్దును అడగాలి,
మేలుజాతి పొట్టేలను అడగాలి, మేలుజాతి ఇంకా ఏదో ఉన్నతమైన జంతువుని అడగాలి. కానీ ప్రభువు దేనిని కోరుతున్నాడు అని అంటే, ఎందుకు పనికిరాని విసరివేయబడిన ఏ మాత్రము అర్హత లేని ఒక గాడిద పిల్లను ప్రభు అడుగుతా ఉన్నాడు. స్తోత్రం. ఎందుకు అని అంటే ఆయన మాట్లాడుతున్న మాట ఇక్కడ ఇందాక మనం చదివిన ఒక అద్భుతమైన మాటల్లో మత్తయి సువార్తలో చదువుతూ వచ్చాం కదా. ఆ యొక్క దేవాలయంలోనికి ఆయన వెళ్ళగా ఆయనకి ఎవరు కనిపించారు? వారికంటే ముందుగా కుంటివారు, గుడ్డివారు, కాళ్ళు చేతులు లేనివారు ఆయనకు ఆ దినాల్లో మందిరంలోనికి రావడానికి ఒక గుడ్డివాడికి అవకాశము ఉందా? ఒక కుంటివాడికి అవకాశం ఉందా? లేదు. మందిరంలోనికి రావాలి, యూదుల సమాజ మందిరంలో సొలొమోను కట్టించిన దేవాలయంలోనికి రావాలి అని అంటే అన్ని సరిగ్గా పనిచేసినోడికి మాత్రమే అవకాశం. స్త్రీ కూడా కడగా ఉంటే ఆమెకు అవకాశమో లేదు. ఒక కుష్ఠరోగం ఉంటే అవకాశమో లేదు. ఒక మెల్లకన్నుంటే అవకాశమో లేదు. శరీరపరమైన రుగ్మతలు ఏమున్నా మందిరంలోనికి నేను రానిచ్చేవారు కాదు. అదే పరంపర చాలా దేవాలయాల్లో, క్రైస్తవ దేవాలయాలు కాదు కానీ చాలా దేవాలయాల్లో కొనసాగుతుంది. స్త్రీకి కూడా పర్మిషన్ లేదు అని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియా దేవుని పిల్లారా, ప్రభు ఎందుకు గాడిదను కోరాడు? ఎందుకు ఆయన గాడిదనే కోరుకున్నాడు అని అంటే, గాడిద నువ్వు ఏమైనా బలి ఇవ్వచ్చు కానీ గాడిద బలికి పనికి రాదు. ఏది పనికి రాదు? నువ్వు ఎంత అది కండలు తిరిగినా, అది ఎంత గొప్పదైనా, ఎంత బరువులు మోసినా అది బయట ఉండవలసిందే తప్ప దానికి లోపలికి వచ్చే అవకాశమో లేదు. అందుకే మీ అందరూ విన్న మాటలు ఇవన్నీ కూడా చీపో గాడిద. చిన్నపిల్లలను కూడా మనం గాడిద అని ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే దానికి సరి అయిన లేదంటే ఒక ఆ యొక్క విశిష్టత, ఒక విలువ దానికి లేదు అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఈరోజు ప్రభు అంటున్నాడట, ఇది ప్రభువునకు కావాలి. ఆమెన్. ఏ గాడిద అని అంటే, చాలా గాడిదలు ఆ స్థలాల్లో తిరుగుతూ ఉన్నాయి. చాలామంది గాడిదలు బరువులు మోస్తూ ఉన్నారు. ఆ దినాల్లో ఒక ఈజీ ప్రయాణ సాధనం ఏదైనా ఉంది అని అంటే గాడిద. బరువులు మోయడానికి, చాకుల వాళ్ళు బట్టలు మోయడానికి, లేదంటే ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మన లగేజ్ తీసుకెళ్ళడానికి ఉపయోగపడేది ఏంటి? చీపెస్ట్ వే ఏంటి అని అంటే, ఈరోజు మనకున్న ఆటో అందుబాటులో అట్లా ఉందో ఆ దినాల్లో గాడిద. గుర్రాలు అందరికి అందుబాటులో లేవు, ఒంటెలు అందరికి అందుబాటులో లేవు, కానీ గాడిద అందరికి అందుబాటులో ఉంది. ప్రియా దేవుని పిల్లారా, ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు వెళ్ళండి బేతనియా, బేత్పగేకు. మీరు వెళ్ళగానే మీకు ఒక కట్టబడిన గాడిద మీకు కనబడతా ఉంది. ఇది ఏ గాడిద అంటే చెప్పాలి. ప్రభు కోరుకున్న గాడిద ఏ గాడిద? స్వేచ్ఛగా తిరిగే గాడిద, లేదంటే బరువులు మోసే గాడిద, లేదంటే అలాగేలా వెళ్ళే గాడిద? ఏ గాడిద ప్రభువుకు అవసరపడింది అని అంటే, కట్టబడిన స్థితిలో ఉన్న గాడిద ప్రభువుకు అవసరపడింది. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభు నిన్ను కోరుతా ఉన్నాడు. ఏ విషయాలకు నువ్వు కట్టబడిపోయావు, ఏ విషయాల నుంచి నువ్వు విడుదల పొందలేకపోతున్నావు? చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాం కానీ ఆ విషయంలో నుంచి బయటికి రాలేం. ఎవరో ఒకరి సహాయం నీకు అవసరం అవుతుంది. ఎవరో ఒకరు నీకు సహాయం చేస్తే తప్ప ఆ యొక్క లోతులో నుంచి నువ్వు పైకి రాలేవు. ఈరోజు 109వ సంకీర్తనలో అన్నాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి ఆయన వారిని లేవనెత్తెను. స్తోత్రం. ఇంగ్లీష్లో ఒక మంచి మాట వాడు, అంటై. టై అంటే కట్టడం, అంటై అంటే విడిపించడం. కాబట్టి అని చెప్తూ ఉన్నాడు, గో అండ్ అంటై ద డాంకీ. ఆ యొక్క గాడిద నువ్వేం చేస్తావంటే వెళ్ళి విడిపించు, వెళ్ళి దానిని విప్పు. ఒకడు అడుగుతాడు ఖచ్చితంగా, ఎందుకు దీనిని మీరు? మీ ఇంటికి వచ్చి ఏ గేదెను విప్పుతాడు? మా చిన్నయ్య ప్రసాద్ వచ్చి, అమ్మ అది అయ్యగారికి కావాలి అంటే
ఆయనకి నీకేం పని లేదు ఎట్లా నడండి మీరు వీధిలోకి అంటారు. కానీ ప్రభు చెప్తున్న మాట, అది ఎవడైనా నిన్ను అడిగితే ఒకసారి చెప్పండి, ఇది ప్రభువుకి కావాలి. ఈరోజు నా వర్తమానం ఏంటనంటే, ఇది ప్రభువు కావాలి. ఇది అని అంటే ఆ గాడిదని నేను అంటాను, నేనే. ఇది ఎవరికి కావాలి? ప్రభువుకి కావాలి. ఈరోజు మీరు కూడా చెప్పగలగాలి, నేను ప్రభువుకి కావాలి. నీ చేతులు ప్రభువుకి కావాలి, నీ వాయిస్ ప్రభువుకి కావాలి, నీ యొక్క కళ్ళు ప్రభువుకి కావాలి, నీ పాదాలు ప్రభువుకు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక దొరగారు నాకు ఎప్పుడు ఒక మాట రాస్తారు, జార్జ్ యు ఆర్ ద ఫీట్ అండ్ హ్యాండ్స్ ఆఫ్ జీసస్ అంటాడు. ఆయనకి చాలా పర్యాలు నాకు ఈ మాట రాస్తాడు ఈమెయిల్లో. ఆయన చెప్తూ అంటాడు, యేసు యొక్క పాదాలు చేతులు నేను నీలో చూస్తున్నాను. నీ సంఘ బిడ్డల యొక్క జీవితాల్లో వారు దేవుని యొక్క పాదాలుగా, దేవుని యొక్క కాళ్ళగా, దేవుని యొక్క చేతులుగా వారు ఉన్నారు. ఇది నాకు చాలా సంతోషం అని రాస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఈరోజు మనం ఒకప్పుడు కట్టబడిపోయాం, ఒకప్పుడు దేనికో దాసోహం అయిపోయాం, దేనికో బంధీలం అయిపోయాం, దేనికో మనము తిరిగి దేవునిని నిర్లక్ష్యం చేసాం. లోకాధికారి అన్నాడు ఆయన. చాలా పర్యాయాలు ఏమని మాట్లాడాడు ప్రభు అని అంటే, ఈ లోకాధికారి వచ్చునని మీరు తెలుసుకోండి అని ఈ లోకాధికారి ఎవరు? సాతాను. కాబట్టి ఈ యొక్క లోకాధికారంలో నీవు నేను ఒకవేళ ఉండిపోతే, ఈరోజు ప్రభు ఆయన యొక్క వాక్కును పంపించి నన్ను ఏం చేస్తున్నాడంటే విడుదల చేస్తూ ఉన్నాడు. ఆమెన్. ఒకప్పుడు లోకాధికారి అధికారంలో, ఆ ఇంటి యొక్క అధికారంలో ఈ గాడిద కట్టబడింది. కానీ ఎప్పుడైతే ప్రభు ఆయన యొక్క మాటను పంపించి పేతురు యోహాను అన్నాడు, దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. హల్లెలూయా. విడుదల కావాలి అని గాడిద ఎదురు చూస్తూ ఉంది, విమోచింపబడాలి అని గాడిద ఎదురు చూస్తూ ఉంది, ఇదిగో విడుదలను పొందుకోవాలి అని గాడిద ఎదురు చూస్తూ ఉండగా ప్రభు యొక్క దృష్టి దేని మీద పడింది అని అంటే, కట్టబడిన స్థితిలో ఉన్న గాడిద పైన పడింది. ఆమెన్. అంటే ఇది ఒకప్పుడు ఎవరి అధికారానికో లోబడింది, ఎవరి ఇన్ఫ్లుయెన్స్కో ఇది లోబడింది. ఈరోజు రకరకాల విషయాలు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి కదా, రకరకాల విషయాలు మనం ఒత్తిడి గురి చేస్తూ ఉన్నాయి, రకరకాల పనులు, రకరకాలైన ఆ స్థితిగతులు, రకరకాలైన వ్యక్తులు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు, రా నువ్వు నా యొక్క అధికారానికి లోబడు. ఆమెన్. రా నా యొక్క అధికారంలో నువ్వు ఉండు. ఎందుకంటే ఆయన తెలుసుకున్నాడట, ఇది ప్రభువునకు కావాలి. ఆమెన్. కాబట్టి ఈరోజు అంటే నువ్వు పాడే పాట, నీ వాయిస్ ఎవరికి కావాలి? కావాలొద్దా? నువ్వు కొట్టే చప్పట్లో నీ చేతులు ఎవరికి కావాలి? ప్రభువునకు కావాలి. నువ్వు ఈరోజు చాలామంది మాతో పాటు ఒక 2-3 కిలోమీటర్లనే నడిచారు పెద్దలు. ఆ సత్యవతి గారు ఇట్లాంటి వారు కూడా నడిచారు. నీ యొక్క నడక ఎవరికి కావాలి? ప్రభువునకు కావాలి. ఆమెన్. కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను ఎవరికి అక్కర్లేదు, లేదంటే నా భర్తకి అక్కర్లేదు, నా భార్యకి అక్కర్లేదు, నా బిడ్డలకు అక్కర్లేదు, నా కుటుంబానికి అక్కర్లేదు, నా తల్లిదండ్రులకు నేను అక్కర్లేదు. ఎవరికి నువ్వు అక్కర్లేకపోయినా ఒక ఆయన నిన్ను కోరుకున్నాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా మీకు? చాలా సందర్భాల్లో మన బ్రతుకు అర్థం లేదని మనం అనుకుంటాం, లేదంటే మన జీవితానికి ఏమాత్రము కూడా అర్హత లేదని మనం అనుకుంటాం, లేదంటే ఇంకా కట్టబడిపోయాను, నన్ను విడిపించేవాడు ఒక్కడు కూడా లేడు అని మనం అనుకుంటాం. నువ్వు ఎంత భయానకమైన, లేదంటే ఒక నీరు గారిన స్థితిలో ఉన్న ఒక ఆయన నిన్ను కోరుకుంటాడు. ఆయనే నా యేసుక్రీస్తు ప్రభువారు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. కాబట్టి ఈరోజు నేను అంటున్నా, మనం ఎవరి కోసం బ్రతకాలి చెప్పాలి. ఈ గాడిద కూడా ఇప్పుడు ప్రభు కోసం బ్రతుకుతూ ఉంది, ప్రభు కోసం జీవిస్తూ ఉంది. గాడిద చాలా సందర్భాల్లో మెన్షన్ చేయబడింది. బిలాముకు ఒక మంచి మాటను తెలియజేసింది. అదిగో మరణ దూత ఖడ్గమును దూసి ఈ మార్గములో నిలిచి ఉన్నాడు, నన్ను ముమ్మారు నువ్వు కొట్టావు. ఆ యొక్క గాడిదకు స్వరం ఇస్తే బిలాము యొక్క ప్రాణాన్ని రక్షించిందట. హల్లెలూయా. ఒక్క అడుగు ముందుకు వేసింది అని అంటే బిలాము యొక్క తల తెగిబడేది, బిలాము యొక్క జీవితము ముగిసేది. ప్రవక్తే బిలామట ఆయన అంటాడు, కన్నుల తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి.
కన్నులు తెరిచిన వాడు చూసిన దేవోక్తి ఆయన అన్నాడు. యూదాలో రాజదండము లేచును, యాకోబులో నక్షత్రము ఉదయించును. ఇలాంటి వాడికి ఏం కనబడలేదట, మరణ దూత కనబడకపోతే గాడిద ఒక ఉపదేశం చేసిందట. స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను అంటాను, మనము కూడా ఒకరికి నువ్వు పనికి రాకపోవచ్చు, లేదంటే ఎవరికో నువ్వు అక్కర్లేకపోవచ్చు, ఎవరో నిన్ను చేదరించవచ్చు, ఎవరో నిన్ను చీకొట్టవచ్చు, ఎవరెవరో నిన్ను ఏదో అనవచ్చు, సొంత వారే నిన్ను అనొచ్చు. కానీ గాడిద బిలాముకు ఎలాగైతే హితబోధ చేసిందో, నీ మాట కూడా ఎవరో ఒకరికి దీవెనకరంగా ఉండబోతా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ యొక్క మాట, నీ యొక్క చేష్ట, లేదంటే నీ యొక్క బ్రతుకు ఒకరికి దీవెనకరంగా ఉండబోతుంది. ఆయన అంటాడు, ఎవరు నిన్ను కోరుకోకపోయినా నేను నిన్ను కోరుకుంటున్నాను. స్తోత్రం. అందుకే చెప్పిన మాట, సియోను కుమారే ఉల్లసించు, సియోను కుమారే గంతులువే. ఆయన అన్నాడు మీ రాజు అనలేదు. ఏ రాజు అన్నాడు? నీ రాజు అన్నాడు. ఆమేన్ అన్నాడా లేదా? యో కింగ్ అన్నాడు, నీ రాజు. ఈయన ఎవరిని కోరాడు? ఇండివిజువల్గా నిన్ను 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 నన్ను మనందరినీ కోరుతా ఉన్నాడు. ఏమని కోరుతున్నాడంటే, ఇది ప్రభువుకి కావాలి. మరి అనుకున్నావు ఎప్పుడైనా నేను ప్రభువుకి కావాలి? అనుకున్నావు ఎప్పుడైనా నేను చేసే ప్రార్థన ప్రభువుకి కావాలి? నేను ఒకరోజు మంచి విజ్ఞాపన ప్రభువుకి చేస్తాను, సంఘం కోసం నేను చేసే విజ్ఞాపన కావాలి, నా కుటుంబం కోసం నేను ఒక విజ్ఞాపనకర్తగా ఉండాలి, ఒక మంచి ఆరాధకురాలుగా ఉండాలి, లేదంటే ఒక మంచి పరిచారకురాలుగా ఉండాలి, ఒక మంచి పరిచారకునిగా ఉండాలి. నా ధనము, నా సమయము, నాకు కలిగిన సమస్తము ఎంతో కొంత దేవునికి నేను ఉపయోగపడాలి అని అనుకున్నావా? మీరు అందరూ అనుకున్నారు? ఒకసారి చప్పలు కొట్టుకోండి. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి, అసలు ప్రభు కోరుకోపోతే నాకు అసలు ఈ స్థాయి ఏంటి, ఆ మందిరం ఏంటి, లేదంటే ఇంత పరిచర్య ఏంటి అని నాకే ఒకసారి అనిపిస్తుంది. ఆమె వర్త్ ఇట్, నేను యోగ్యున్నా అని అనిపిస్తుంది. చాలా సందర్భాలు నేనే అనుకుంటాను, ఎక్కడ చూసినా 2000, 3000, 5000 ఈ కానుకలు చూస్తూ ఉంటే నాకు బుర్రపాడైపోతుంటుంది. మీరు పెట్టే ఆ భోజనాలు చూస్తూ ఉంటే నాకు అర్థం కాదు, ఆమె వర్త్ ఇట్ అనిపిస్తుంది. అసలు నేను చెప్పిన మాట ఇంత ప్రేమను పొందడానికి అర్హమైందా, లేదంటే నేను పరిచర్య చేస్తున్న ఈ విధానం ఇంత అర్హమైందా అని నేను అనుకుంటాను. ఎప్పటికప్పుడు నేను అనుకుంటాను, ఈ గాడిదను ఎవరు పీల్చుకున్నారంటే ప్రభు పీల్చుకున్నాడు. ఇది కావాల్సి ఉంది కాబట్టి కొన్ని రోజులు ఉంచాడు. వద్దురా అని అనుకున్నాడు అనుకో, తీసేస్తాడు, అంతే కదా. ఎవరినైనా ప్రభు కోరుకున్నాడు. ఈరోజు యోగ్యులమని ఆయన మనలను పిలవలేదు, లేదంటే మనం ఏదో గొప్పవారిమని మనల్ని అయినా పిలవలేదు. ఒక త్వరమ్మ గారు నాతో చెప్పిన మాట, ఆమె మాట్లాడుతూ వచ్చిన మాట, నువ్వు అనుకుంటే ఇంత పరిచర్య చేయలేవు, లేదంటే నువ్వు ఆహారనేషన్లో పెద్ద బాధకుండని ఆ బ్యాక్ టు బ్యాక్ కవర్ పేజెస్ బైబిల్ చదివేసి నువ్వు బోధించేస్తే నీ మాట ఎవరు వినేరురా. లేదంటే నువ్వు మోకరించి 20 గంటలు ప్రార్థన చేసినా నేను నీ ప్రార్థన ఇది దేవుని యొక్క కృప తప్ప మరొకటి కాదు. ఆమేన్. మీరు నేను ఏదో ఇచ్చేస్తున్నాను ప్రేమించేస్తారా? లేదంటే ఇంతకంటే బాగా వాక్యం చెప్పేస్తే ఆయన్ని ప్రేమించేస్తారా? ఎవరు పెట్టాలి ఆ ప్రేమ చెప్పాలి. ఈ మాట ఆమె చెప్పితే అర్థమైంది, నిజమే. మనం అనుకుంటే ఏ కార్యమో చేయలే, మనం దలుచుకుంటే ఏ కార్యమో, అన్లెస్ దేవుని యొక్క కృప లేకపోతే నువ్వు ఏ పని చేసినా నెరవేరమే. దేవుని యొక్క హస్తం లేకపోతే మనం ఏ పని చేసినా అది ముందుకు సాగదు. కాబట్టి నేను అనుకుంటున్నా, ఈ గాడిద ప్రభువుకి కావాలేమో, అంతే కదా. ఈ గాడిద ప్రభువుకి కావాలేమో. కనుక ప్రియ దేవుని పిల్లరి రోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా ఒక మాట ఏంటి అని అంటే, నువ్వు ప్రభువుకి కావాలి. ఆమెన్. అట్ ఎనీ కాస్ట్, అది ఏమైనా ప్రభు నిన్ను కోరుతున్నాడు. అందుకంటే ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. 21వ సంకీర్తనలో అంటాడు, ఈ రాజు నీ సౌందర్యమును కోరినవాడు. నిన్ను కోరుకుంటున్నాడు ఆయన, నీతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇదిగో నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు, నీతో ఆయన కొంచెం సమయం గడపడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ గాడిదను విప్పుతూ ఉండగా అది విప్పబడకుండా నేను విప్పను అని గాడిద బుర్రగా ఇలాగ జాడించింది అనుకో, పేతురు విప్పగలడా? చెప్పాలి.
లేదంటే యోహాను విప్పగలడా? అది రాను అని మారం చేసి ముందుకేస్తే ఎంత పెట్టి మనం దానిని లాగలే. మీరు ఎప్పుడైనా గేదెలకు నాడాలు వేస్తూ ఉంటారు చూడండి. నువ్వు ఎంత కష్టపడినా కానీ బలవంతంగా 2-3 గంటలైనా సమయము పడుతుంది. మనకు ఒక సామెత ఉంది, గుర్రాలను అట్లా నీటి వరకు తీసుకెళ్ళగలం కానీ దాని చేత నీరు ఎవడు వేయించగలడు? గుట్టకల్లో ఎవడో దేవుడు తప్ప ఎవరో వేయించలేరు. కానీ ఈరోజు ఈ యొక్క గాడిదని ప్రభు వాడుకోవడానికి కారణం ఏంటి అని అంటే, కట్టబడిన గాడిదల వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆమేన్. కట్టబడిన వ్యక్తుల వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఇదిగో బద్దలైపోతున్న జీవితాల వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. భారం అయిపోతున్న బ్రతుకుల వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఏ అర్హత లేని, యోగ్యత లేని, ఛేదరించబడిన బ్రతుకులనైనా కోరుకుంటా ఉన్నాడు. ఐ నీడ్ ఇట్, అవి నాకు కావాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. కుడివైపు చెప్పాలి, ఇంకా 2 చేతులు పైకి ఎత్తాలి. హల్లెలూయా. ఏమని అంటున్నాడు? నువ్వు నాకు కావాలి. నువ్వు ఒకవేళ ఎవరికి వద్దేమో, నువ్వు ఒకవేళ ఎవరికి అక్కర్లొద్దేమో, నీ యొక్క ఆలోచన లేదంటే నీ మాట ఎవరు వినరేమో. చాలామంది అంటారు, నువ్వు నోరెత్తితే చాలు నాకు చాలా చిరాగ్గా ఉంది, నువ్వు చూస్తే చాలు, నేను చూడడానికి కూడా నాకు అసహ్యమో. నువ్వు చూడడానికని, నువ్వు మాట్లాడడానికి ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను ప్రకటిస్తున్న యేసయ్య. స్తోత్రం. ఏదో పెద్ద పొడుస్తుంది నీ గాడిదని ఆయన విప్పలేదు. దీని ద్వారా నాకు పేరు వస్తుందని ఆయన ఆ గాడిదను కోరలేదు. దీని మీద నేను సహవాసం, దీనితో నేను నడవాలి, దీనికి ఖ్యాతి రావాలని కోరుకున్నాడు. స్తోత్రం. వీ హ్యావ్ టు సరెండర్. మనల్ని మనం దేవునికి ఏం చేయాలంటే సమర్పించుకోవాలి. నీ యొక్క మాట, నీ వాయిస్, నీ గొంతు ఎవరికి కావాలి? దేవునికి కావాలి. నేను కూడా ఒకసారి ఈ మాట అనేస్తా కానీ సిగ్గుపడుతూ ఉంటాను నిజంగా. ఒక్కొక్క పాట పాడుతుంటే తలపోటు వచ్చేస్తుంది అంటూ ఉంటాను, కానీ అన్నాక నేను బాధపడుతూ ఉంటాను. నేను వినకపోతే ఆ పాట ఎవరు వింటారు? అవునే కదా? నవ్వుతారా? మీరు కూడా అనుకున్నారు కదా, అలాగా అనుకోలేదా? కాబట్టి మనం అనుకుంటాం, ఒకసారి నేను అంటాను కానీ నాకే ఒకసారి అనిపిస్తుంది ఆ మాట మనం మాట్లాడకూడదు. ఏదో నేను బోడిగాని వింటానని పాడట్లేదు, ఎవరు వింటారని పాడుతున్నారు చెప్పాలి. పాడేవాళ్ళు చెప్పండి, దేవుడి కోసం కదా. హల్లెలూయా. కాబట్టి నీ వాయిస్ ఎవరు వినకపోయినా ఆయన వింటాడు. కాబట్టి ఆయనకు లాయల్గా ఉండగలిగితే చాలు. స్తోత్రం. ఆయనకు నమ్మకంగా ఉండగలిగితే చాలు. నీ మాట ఎవరు వినకపోవచ్చు, నువ్వు గంటసేపు ప్రార్థన చేసినా, 2 గంటలు ప్రార్థన చేసినా, నీ మొర విని ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు, ఇది ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుస్తుంది, నా చెవులు దానిని ఆలకిస్తాయి. ఎంత ఆశ్చర్యం. ఒక ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఒక ఆయన మనల్ని కోరుకుంటా ఉన్నాడు, ఒక ఆయన మన కోసం తన యొక్క రక్తాన్ని, ప్రతి ఒక్క రక్తపు బొట్టును కూడా మన కోసము కార్చేశాడు. మనందరి వైపు ఆయన కష్టాలు జాపి మనల్ని పిలుస్తూ ఉన్నాడు, రా న్యాయ ఎదుట నువ్వు ఉండు. ఈ గాడిద యొక్క ఖ్యాతి ఏమైపోయింది అని అంటే ఆ మాంతం దాని గ్రాఫ్ పెరిగిపోయింది. స్తోత్రం. కాబట్టి ఒకవేళ మీరు అనుకోవచ్చు, నాకు ఎవరు లేరు, నేను ఒంటరి, ఎవరి కోసం బ్రతకాలి అని అనుకున్నారు ఎప్పుడైనా? అనుకుంటే నేను చెప్తున్నాను, ఈ మాట చదువుకోండి, ఇది ప్రభువు కావాలి, ప్రభు కోసం సాక్షిగా బ్రతుకుతాను. స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా అంతే, అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా ప్రేమిస్తారు. పరిస్థితులు తలకిందులు అవుతూ ఉంటాయి, అప్ సైడ్ డౌన్ జరుగుతూ ఉంటుంది, ముందు వెనక్కి ముందు వస్తూ ఉంటాయి. అప్పుడు అసలు రంగు, అసలు రూపం బయటకు వస్తూ ఉంటుంది. కానీ మనము ఏ స్థితిలో ఉన్నా మనల్ని ప్రేమించువాడు ఒక ఆయన ఉన్నాడు. కట్టబడలేదు అని ప్రేమించలేదు, అయినా కట్టబడింది అని తెలిసినా ప్రేమించాడు. ఆమేన్ కదా. ఈరోజు ఎంత అద్భుతమో, ఈరోజు ఎంత ఆశ్చర్యమైన ప్రేమ ఆయన మన పైన చూపిస్తూ ఉన్నాడు అని అంటే, ఏమాత్రము యోగ్యత లేని జంతువిది. బలికి మీరు చదువుకోండి, లేవియాకాండం, ద్వితీయోపదేశకాండం, నిర్గమాకాండం, గాడిదను నువ్వు బలి ఇవ్వకూడదు, పందిని నువ్వు బలి ఇవ్వకూడదు, ఇవి అసహ్యమైన హేయమైన జంతువులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను, ఈ గాడిద మనమే అని అంటే మనం ఒప్పుకుంటామా? భవానీ అమ్మ ఎప్పుడైనా డాడీ ఎప్పుడైనా గాడిద అనడానికి నేను గాడిదలాగా ఉన్నా అంటా మనమా? కానీ ప్రభు సన్నిధిలో మనుషుల దగ్గర ఒప్పుకోకపోయినా, ఒప్పుకున్న దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి, మనం యోగ్యత లేని
గాడిదల వంటి వారము. ఆయన మనల్ని పిలుచుకొని అన్నాడు, ఇది నాకు కావాలి, స్తోత్రం, ఇది నాకు కావాలి అని ఆయన అప్పటి వరకు లోకములో ఒక అధికారానికి కట్టబడింది. ఎప్పుడైతే విప్పబడిందో యేసు అధికారము కిందకి గాడిద వచ్చేసింది. ఆమేన్. ఇప్పుడు ఈ గాడిద వస్తూ ఉంటే ఎక్కడ నడుస్తూ ఉందట? మనం చదివాం కదా, దారి పొడుగున వారి యొక్క బట్టలను పరిచారు. ఇదిగో ఆ యొక్క చెట్ల కొమ్మలు తెచ్చి, పువ్వులు తెచ్చి, హోసన్నకు జయము, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడునుగాక, స్తోత్రం, ప్రభు పేరిట వచ్చు రాజు సన్నుతింపబడునుగాక. ఇప్పుడు గాడిద నేల మీద కాదు, దేని మీద నడుస్తూ ఉంది? తివాచీల మీద నడుస్తూ ఉంది. ఎంత అద్భుతం! ఈరోజు ఈ గాడిదలను ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఒక అందలము ఎక్కించి నడిపిస్తారు. పౌలు అంటారు, విజయోత్సవముతో మమ్మల్ని ఊరేగించుచున్న దేవునికి మహిమ కలుగునుగాక అంటాడు. అవునే కదా? ఈరోజు ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం అండి దేవుడు మనకి ఇచ్చిన కృప. ఒక మాట చదువు, రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 6:18. పాపము నుండి విమోచించబడి మీరు నీతికి దాసులైతిరి, స్తోత్రం. ఈరోజు ఈ గాడిద ఎక్కడి నుంచి విమోచించబడిందట? పాపము నుండి, లోక అధికారము నుండి, లోక ఏచ్చల నుండి విమోచించబడి ఎవరితో నడుస్తూ ఉంది? ప్రభువుకి దగ్గరగా, ప్రభువుతో పాటు, ముఖ్యంగా చెప్పాలి అని అంటే ప్రభువుని ఎత్తుకొని నడుస్తూ ఉంది. ప్రభువుని ఎత్తుకొని వెళతా ఉంది. ప్రభువుని అంటుకొని దీని జీవితాన్ని సాగిస్తుంది. దీని ట్రయంఫల్ ఎంట్రీ. ఏ ఎంట్రీ అంటే జయోత్సవంతో కూడిన ప్రవేశము, జయ ప్రవేశము అని పిలిచారు, స్తోత్రం. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్న మాట, ఈ గాడిద దేవునికి వేరుగా ఉండే ఏం చేయగలదో? ఈ రాశివ్ అనే గాడిద దేవునికి వేరుగా ఉండే ఏం చేయగలదో? లేదంటే శిరీష అంటే శిరీష అనబడే అనొచ్చా? గాడిద దేవునికి వేరుగా ఉండి ఏం చేయగలదో? కాబట్టి మనము బ్రతికినా చనిపోయినా ఎవరి వారం. కాబట్టి ఎప్పుడు దేవుని మీద కోపపడకండి, మనుషుల మీద కోపపడు, లేదంటే మనుషులను చేదరించుకో, మనుషులను ఒక మాట అన్నో, మనుషులతో గొడవలు పెట్టుకో. నువ్వు ఏది ఏమైనా దేవునిని ప్రేమించాలంతే. ఆమేన్. కాబట్టి మన జీవితం ఎప్పుడూ కూడా మనము చనిపోయేటంత వరకు కూడా ప్రభువుతో అతుక్కుబడి ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు మీరు పాపమునకు దాసులయ్యారు, ఇప్పుడు నీతికి మీరు దాసులుగా ఉన్నారు, స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు యెరూషలేములో అంతమంది వచ్చారు అని అంటే అక్కడ ఒక వార్త దావనంలాగా వ్యాపించిందట. అప్పుడే లాజరును లేపిన ఒక వ్యక్తి యెరూషలేమునకు వస్తున్నాడు. ఈయన చనిపోయిన వారిని ఏం చేస్తున్నాడట? బ్రతికిస్తూ ఉన్నాడట. చచ్చిపోయిన జీవితాలకు మరలా జీవాన్ని ఈయన ఇస్తున్నట. 3 రోజులు సమాధిలో ఉండిపోయిన ఆ వ్యక్తికి ఒక మాట, లాజరు బయటికి రా అని పిలవగానే ఆ యొక్క వ్యక్తి ఆయనని చూడడానికి వచ్చారట. వచ్చిన వారు ఎలా వచ్చారో చెప్పిన, వారి యొక్క బట్టలు పట్టుకొని వచ్చారు, కొమ్మలు పట్టుకొని వచ్చారు, పువ్వులు పట్టుకొని వచ్చారు. వారు తేగలిగింది తెచ్చి వారు దేవునిని స్తుతించారు. అందుకే యెరూషలేము ఇంకా పస్కా కూడా కొన్ని దినాల్లో ఉంది కనుక యెరూషలేం పట్టణం అట్ట కిటకిటలు ఆడిపోతూ ఉందట. ఆమేన్. యెరూషలేం పట్టణం అంటే జనాల్లో మొన్నటి వరకు కోరుకొని తీర్థం జరిగింది. మనందరం అలా తిరిగి వెళ్ళాం అంటే లోపల నుంచి వెళ్ళారు మీరు అందరూ, కొండ వెనకాల నుంచి తిరిగి వెళ్ళాం కదా. కాబట్టి యెరూషలేం పట్టణం కూడా భయంకరమైన జనాలతో, లక్షల మందితో అది కిటకిటలు ఆడిపోతూ ఉందట. ఈ యొక్క ప్రభు బట్ట గాడిద మీద వస్తూ ఉండగా వారు ఆ గాడిదను గుర్తుపట్టారు, ప్రభువును గుర్తుపట్టారు. వారు చెబుతూ ఉన్న మాట, హోసన్నకు జయము, స్తోత్రం. హోసన్న అనగంటే యేసు మమ్ములను రక్షించును. కాబట్టి రక్షించేవాడు ఆయన. అందుకే సూచనగా మాట్లాడుతున్న మాట, కట్టబడిన గాడిదను ఆయన విడిపించారు. ఇంకొక పిల్ల ఉందని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ పిల్లట దేవదూతలకు సాదృశ్యంగా ఉన్నది అని చాలామంది బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తున్నారు. కొంతకాలం కనబడి వాటి యొక్క మహిమ మరలా ఏమైపోయిందంటే మరుగు చేయబడింది. లైక్ వైజ్ ఎట్లా అని అంటే
ప్రభు వారు పుట్టినప్పుడట గాబ్రియేలు దూత పరలోక దూత గణములో ఆయన యొక్క వార్తను చాటి చెప్పి మరలా అవే మరుగైపోయినాయి. అట్లాంటిదే ఈ గాడిద పిల్ల అని వారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియా దేవుని పిల్లారని జ్ఞాపకం చేస్తున్న మాట, ఒకప్పుడు కట్టబడ్డో, ఇప్పుడు విప్పబడ్డో. ఇప్పుడు ఎవరికి కావాలి? విప్పబడ్డాక నేను అలాగే ఇలాగ వెళ్తాను అంటే కుదరదు. అక్కడ ఇక్కడ తిరిగి వస్తాను అని అంటే కుదరదు. ఎక్కడ సంతోషమో అని అంటే ప్రభువుతో కలిసి ఉండడమే మనకు సంతోషం, ప్రభువుతో నడవడమే నాకు సంతోషం, ప్రభువుతో కలిగి ఉండడమే సంతోషం. ఆమెన్. నేను ఎలాంటి వాడినైనా కావచ్చు, నేను ఏమైనా మంచివాడినో లేదంటే చెడ్డవాడినో చాలామందికి ఇలా అనుకోవచ్చు. కానీ ఎప్పుడైనా నా జీవితంలో ప్రార్థన నిర్లక్ష్యం చేశాడో అన్న ఆలోచన నాకు ఎప్పుడు చాలా భయం వేస్తుంది. నేను ఎలా ఉన్నా సరే ప్రార్థనని నేను నిర్లక్ష్యము చేయకూడదని తీర్మానం చేసుకున్నాను. ఆమెన్. ఈవెన్ నన్ను మీటింగ్ పిలిచిన, వాక్యానికి పిలిచిన, ఎక్కడికి పిలిచినా కానీ అక్కడ ప్రజలున్నా లేకపోయినా నేను ఒక సమయాన్ని బట్టి నేను ముందుగానే వెళ్ళి కూర్చుంటాను. ఎందుకంటే మనకంటే ముందుగా ఒక ఆయన వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆయన ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు కనబడాలి మనం. ఆమెన్. మనుషులు వచ్చాక అందరిలోనూ మనం గొప్ప అనిపించుకొని లేట్గా వెళ్ళి ఈయన పెద్ద బిజీ పాస్టర్ అని అనిపించుకోవడం కంటే మన కోసం ఒక ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఆయనకు మనం కనబడాలి. ఆమెన్. మరి ఈ 40 దినాలుగా నేను చాలా అలసిపోయి చాలా ఒక రకమైన ఒక నీరసం, ఎందుకంటే డ్రైవింగ్ చేయాలి, అమ్మని తీసుకెళ్ళాలి, చాలా రకాలైన పరిస్థితుల్లో అయినప్పటికీ నా మనసు చెప్పేది, నువ్వు ఎప్పుడైతే బలహీనుడవో అప్పుడే క్రీస్తునందు బలవంతుడవు. ఆమెన్. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇంటి దగ్గర ఉండడానికి లేదంటే రెస్ట్ తీసుకోవడానికి నాకు ఎప్పుడు మనసు ఉండదు. నేను ఇదే ప్రార్థన చేస్తాను, నేను చనిపోయేటంత వరకు ఈ మనసు నాలో నుంచి తీసివేయకు దేవా. స్తోత్రం. కాబట్టి మట్లాదివారం దినాన్న మీరు తెలుసుకోండి, మీరు వచ్చినా రాకపోయినా పక్క వాళ్ళు చూడవచ్చు, లేదంటే నేను చూడొచ్చు చూడకపోవచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ చూడొచ్చు చూడకపోవచ్చు, నీకోసం ఒక ఆయన ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. ఎవరైనా చెప్పాలి, గట్టిగా చెప్పండి కుడివైపు వాళ్ళు. ఈవెన్ ఏ ప్రార్థనకైనా ఈ గాడిద కంటే ముందుగా గాడిద వస్తుందని ఎవరు వెయిట్ చేస్తున్నారు? అవునే కాదా? అక్కడికి వార్త వెళ్ళింది, ఆ గాడిద కోసం నీ దేవుడు నీ కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ గాడిద ఎప్పుడు వస్తుందా, దీని మీద మనము కూర్చుందామా, ఎప్పుడు రైడ్ చేద్దామని. మరి నువ్వు రాకపోతే ఆయన ఎవరితో సహవాసాన్ని కోరుకుంటాడు? నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎవరు ఆ ప్రేమను ఆయనకి పంచుతారు? ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచించావా? నిన్ను ప్రేమించి విప్పి ఆయన నిన్ను కోరుకున్నాడు, ప్రేమించి నిన్ను పిలుచుకున్నాడు, ప్రేమించి నిన్ను ఆహ్వానించాడు. మరి ఆయనకు ఆహ్వానాన్ని నువ్వు చిన్నచూపు చూడొచ్చా? ఆయన ఆహ్వానాన్ని నువ్వు చులకం చేయొచ్చా? ఆ ఆహ్వానాన్ని నువ్వు ఎక్కడైనా పక్కన పెట్టవచ్చా? చెప్పాలి, పెట్టకూడదు. నీకోసం మందిరంలో మనకంటే ముందుగా ఎవరు వచ్చి కూర్చుంటారట? మనందరం వచ్చాక రాడాయన, మనకంటే ముందుగానే మందిరంలో ఉంటాడు. ఈ సత్యాన్ని గుర్తిస్తే నువ్వు సమయానికే వస్తావు. ఈ సత్యం నీ హృదయంలోనికి వెళితే నువ్వు నమ్మగలిగితే, ఈ వాయిస్ ప్రభుకు కావాలి, రోజున పాట పాడపోతే ఆయన ఏమనుకుంటాడు? ఒకవేళ జార్జ్ పాస్టర్ గారు ఏమనుకుంటాడో పాట పాడపోతే అది వద్దు. నేను వింటే నీకు ₹1 ఇవ్వలేను, వినకపోయినా నా వల్ల మీకు మేలేమి లేదు. ఎవరు వినాలి నీ పాట? ఎవరు వినాలి నీ ప్రార్థన? ఎవరు వినాలి నీ మొర? ఆయనే. కాబట్టి ఆయనకు నమ్మకస్తులుగా మనం బ్రతుకుదాం. హల్లెలూయా. ఆయనకి ఇష్టలుగా మనము బ్రతుకుదాం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. ఈ మాట మా చిన్నానికి కానీ మా డాడీకి కానీ చాలా ఇష్టం. చాలా పర్యాయాలు ఈ మాట గురించి వారు మాట్లాడడం నేను విన్నాను. 12వ అధ్యాయం 19వ వచనం. మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొని. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. వారు అనుకున్నారట, యెరూషలేములో ఇన్ని పట్టేద్దాం, వీడి పరువు తీసేద్దాం, విశ్రాంతి దినాన్న అసలు స్వస్థపరచడం ఏంటో, విశ్రాంతి దినంలో కుంటివారికి గుడ్డివారికి అసలు ప్రవేశమే లేదు, వారిని ఈ దినాన్ని స్వస్థపరచడం ఏంటో, వీడి అంతు తేలిద్దాము అని శాస్త్రులు పరిసయ్యులు అని అనుకున్నారట. కానీ వారు చెప్తున్న మాట, మన యొక్క ప్రయత్నములో
ఎలాగ నిర్వీర్యమైపోయావు, వ్యర్థమైపోయావు చూడండి. లోకమంతా ఎవరితో వెళ్ళిపోతుంది? చెప్పాలి ముచ్చు, ఎవరితో వెళ్ళిపోతుంది? ఈరోజు ఈ లోకమంతా ఎవరితో వెళ్ళిపోతుంది? ఆ రోజు అన్నమాట కొన్ని వందల కోట్ల మంది యేసు వెంబడి వెళ్ళిపోతూనే ఉన్నారు. స్తోత్రం. కొన్ని లక్షల మంది యేసును వెంబడిస్తూనే ఉన్నారు. ఈరోజు సీక్రెట్ క్రిస్టియన్స్ చేస్తే ఇండియా కాశ్వరంలో ఎక్కువ మంది ఎవరు ఉంటారు? క్రైస్తవులైనా? అంటే మన క్యాస్ట్ మార్క్ పోవచ్చు, లేదంటే మన సర్టిఫికెట్ బీసీసీ కాకపోవచ్చు, కానీ హృదయంలో కోస్తే ఎవరు ఉంటారు? యేసేనా. కాబట్టి లోకము వారు ఆ రోజు చెప్పారు, మనం ఇన్ని చేసినా వ్యర్థం రా. లోకమంతా, నాకు ఈ మాట చాలా ఇష్టం. నాకు ఈ మాట మా చిన్నాన్న మా డాడీ ఎక్కడైనా చాలా సరియాలి ఈ మాట, చాలా పర్యాయాలు ఈ మాట. లోకమంతా ఆయన వెంట మనం ఇన్ని చేసినా, చాలా సందర్భాల్లో ఈ జార్జ్ అనేవాడు ఈ సేవ చేయడం ఏంటి, వీడికి అర్హత ఏముంది, లేదంటే అంత పెద్ద పోటుగాడ అనుకునేవారు చాలామంది ఉంటారు. లేదంటే పలానా సచివతి పాటం ఏంటి, పలానా మరియమ్మ, పలానా తులసి గారు, లేదంటే ఇక్కడ పరిచయం చేస్తున్న చిన్నగాడు ఏంటి, అని నడిపించడం ఏంటి, ప్రసాద్ ఏంటి అనుకునేవారు ఉండరా? కానీ ప్రభు చెప్తున్నాడు, ఎవడెన్ననుకున్నా లోకమట ఆయన వెంబడి వెళ్ళవలసిందే. స్తోత్రం. లోకమట ఆయన వెంబడి వెళ్ళవలసిందే. ఎందుకంటే ఆయన ఆకర్షించువాడు. స్తోత్రం. ఆయన నిలబెట్టువాడు, ఆయన విమోచించువాడు, ఆయన విడిపించువాడు. చాలామంది అనుకోవచ్చు, జితేంద్ర గారు వాక్యం చెప్పడం ఏంటి, ఆయనకి అర్హత ఏంటి, అసలు అడగడానికి నీ అర్హత ఏంటి? అవునా కాదు? ఇప్పుడు నన్ను అనవచ్చు, అసలు నన్ను అడగడానికి నీ అర్హత ఏంటి? ఎవడైనా ఒకసారి ప్రశ్న వేసుకుంటే మన అర్హత ఏంటి? నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు, నీ అర్హత ఏంటి? ప్రభు అర్హతని చూడట్లేదు, దేని చూస్తున్నాడు? ఒబీడియన్స్ని చూస్తున్నాడు, విధేయతని చూస్తూ ఉన్నాడు. స్తోత్రం. విడిపించబడ్డానికి ఏం కావాలి? విధేయత కావాలి. ఆ కట్లు ఇలాగ బిగించేసుకుంటే ఆ కట్లు ఇంకా టైట్ అయిపోద్ది అప్ప విడుదల. అందుకే ఆ గాడిద నాకు భవిష్యత్ ఎలా ఉంది, తల దించుకొని మౌనంగా నన్ను విప్పండి అంటే ప్రభు అంటాడు, ఎవడైతే ఆయన మాట విని వణుకుచుండునో వానిని నేనేం చేస్తున్నానో, దృష్టిస్తూ ఉన్నాను, వానినే పూర్ణ శాంతి గలవానిగా నేను చేస్తూ ఉన్నాను. ఆమెన్. దావీదులో ఏముంది? విధేయత ఉంది. పొమ్మంటే పోయాడు నాన్న, ఎరా నేను నీకే కదా పుట్టాను, నన్ను ఇక్కడ అన్నయ్యలతో ఉంటే నీకు బాధ ఏంటి అని అడగలేదు. వెళ్ళిపోమన్నాడు, ఆ గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళిపోయాడు. మరలా రమ్మన్నాడు, వచ్చాడు. ఏలియాబు వీళ్ళందరూ కూడా మమ్మల్ని అభిషేకిస్తాడంటే మమ్మల్ని అభిషేకిస్తాడు, మమ్మల్ని రాజు చేస్తాడంటే మమ్మల్ని రాజు చేస్తాడు, మా కన్నులు తిరిగి ఉన్నాయి, మేము పెద్ద పోటుగాళ్ళు, యుద్ధంలో మేము వెళ్ళామంటే మా ముందు ఎవడో? ప్రభు అన్నాడు, ఒరే మీరు 10 రూపాయలు లక్ష్య పెడతారా, నేను అంతరంగాన్ని చూస్తానని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న చాలామందికి అర్హత లేదు. నేనంటాను అసలు నాకు అర్హతే లేదు. నేను అనుకుంటాను, నేను తులసమ్మ గారికి వాక్యం చెప్పే అర్హత నా దగ్గర ఏమైనా ఉంది చెప్పండి. నిజంగా ఆవిడ చాలాసార్లు బాబాయ్ అంటది, కానీ అసలు ఆవిడ ముందు చెప్పాలంటే నాకు అర్హత లేదు. ఎందుకు అని అంటే వాడు భక్తి కానీ లేదంటే వాడు విశ్వాసం కానీ ఆవిడ వయసులో నేను అసలు ప్రార్థనకు వస్తానో రానో కూడా నేను చెప్పలేను. కానీ జ్ఞాపకం చేస్తాను, విధేయత మనల్ని ఏం చేస్తూ ఉంది? విడిపిస్తూ ఉంది. స్తోత్రం. విధేయత మనలను హెచ్చిస్తూ ఉంది. అందుకే శ్రమల ద్వారా ఆయన నేర్చుకున్నాడట. ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. స్తోత్రం. మరి అమ్మగారు పాడతాడు, విధేయతకే అర్థం చెప్పాడు. విధేయతకే అసలు విధేయత అంటే ఎలాగుంటుందో ప్రభు చెప్పాడు. కాబట్టి ఈరోజు ప్రభు విధేయత చూపించింది గాడిద. ఒక మాటలో నేను ముగిస్తాను, విధేయత చూపించింది కనుకనే విడిపించబడింది. విధేయత చూపించబడింది కనుకనే చక్కని సన్మానానికి అర్హమైంది. విధేయత లేకపోతే ఎవడు పట్టించుకుంటాడు? ఈ గాడిద కాకపోతే ఇంకొక గాడిదనైనా, ఈ గాడిద మాత్రం ఇంకొక గాడిద ఎందేటి ఏమైందా? పోనీ గాడిద లేకపోతే ఇంకోటి ఉందా? ఆయన వాడుకోవాలి అని అనుకుంటే దేన్నైనా ఎవరినైనా ఎక్కడైనా ఆయన వాడుకుంటాడు. ఒక చిన్న పిల్లను వాడుకున్నాడు నయమానికి, కుష్ఠరోగం నయం చేయడానికి. ఆవిడ పని చేస్తున్నాడు, చిన్న పిల్లని తీసుకొని వస్తే ఇన్ని యుద్ధాలు చేశాడు, ఎంతమంది రాజవైద్యులు వైద్యం చేశారు. ఆ చిన్నపిల్ల అన్నదట, మాకు ప్రవక్తడు ఆయన దగ్గరికి వెళ్ళండి, ఇన్ని తిరుగుతారు ఎందుకు అన్నదట. అక్కడికి వెళ్ళగానే ఆయన యొక్క దేహము పసిపిల్లవాని దేహముగా మార్చబడింది. స్తోత్రం. నిన్ను అన్నీ ఉంటారు పెద్ద భక్తురాలు బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్తే ఎప్పుడు పాటలు పాడింది, ఇప్పుడు తెగ పాడేస్తుంది పాటలు.
అన్నారా? అమ్మ ప్రార్థన ఎట్టి చేసుకుంటుంది భక్తురాలు. నీ భక్తి ఏటో నీకు తెలిస్తే చాలు, ప్రతి ఒక్కరికి తెలవాల్సిన పని లేదు. ఆమెన్. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆమెన్. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. గాడిదలే అందరూ నేను అంటున్నారంటే ఆడు ఇంకా పెద్ద గాడిద. కాబట్టి గమనించి ప్రభు మాట్లాడుతున్న మాట లోకమట ఈ మట్లాదివరపు దినాన్న ఆయన వెంట వెళ్ళిపోతుంది. ఆయన వెంట వెళ్ళిపోయింది. ఇంకేమన్నా ఉన్నదా? వెళ్ళిపోయింది. ఆ రోజు మనం కాదు, శాస్త్రులు పరిసలు ఎవడైతే ఆయనని పట్టి బంధించి చంపాలి, ఈయన పేరును పోగొట్టాలి అని అనుకున్నారు, వారు అనుకున్నారంటే ఇంకా మన వల్ల ఏం కాదురా, జనం చూడ, గొడవ చూడు, ఇంకా ఆ లోకం ఆయన వెంట వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు మనము కూడా ఆయన వెంట వెళ్ళాము అన్న సాక్ష్యాన్ని పొందుకుంటే చాలు. స్తోత్రం. ఆయనతో ఉన్నాము అన్న సాక్ష్యాన్ని పొందుకుంటే చాలు. వాడు నిన్ను చూసి ఒకవేళ గుర్రుగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు అని అంటే ఆడు గమనించాడు నీకు యేసేకు ఒక మంచి సత్సంబంధం, ఒక మంచి ప్రేమ, ఒక అనుబంధం ఏర్పడిపోయింది. అందుకే అది చూసి వాడు ఓర్వలేకపోతా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట మరలా మనం చదివిన మూలవాక్యం ఒకసారి చదువు. 19:26 లోక సువార్త 19:26. అదే మన ఇది ప్రభువుకు కావాల్సిన మాట. 19:34 రైట్. అందుకు వారు ఇది ప్రభువునకు చెప్పండి. మరలా గుండె మీద చేసుకుని చెప్పండి. ఆ పాస్టర్ గారికి నచ్చింది నా పాట, కానీ ఎవరికి కావాలి చెప్పాలి? ప్రభువుకి, లేదంటే నా పక్క ఆవిడికి నచ్చింది నా ప్రార్థన, ఎవరికి కావాలి? మా ఇంటి పక్కడికి నచ్చలేదు నేను ప్రార్థన ఎట్టించుకుంటే ఎవరికి కావాలి? ప్రభువుకి కావాలి. ఇది ప్రభువుకి కావాలి. ఇది ప్రభువుది కనుక ప్రభువుకి ఇచ్చేద్దాం. ప్రభు అట్టి ధన్యత, అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయ కలుగా నాయంతరంగములో స్థిరమైన మనస్సు కలుగా కాపోట్. మీ ఆంటీకి నోండే నన్ను త్రోసి నీ పరిశుద్ధాత్మ నా యొద్దను నిరక్షణ నంద మోనా కుమా సమాతి గల మనసు కాలు ఎవరైనా